5 డేస్ ఫుల్‌గా బ్లీడింగ్ అవుతే అది నార్మలేనా మ్యామ్? పీరియడ్స్ అనేటివి ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఓకే. ఎవ్రీ 28 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో పీరియడ్ అనేది సైక్లికల్‌గా రావాలి. సైకిల్ అంటే ఏంటి అంటే రిపీట్ అయ్యేది సైకిల్ అని అంటారు. 5 డేస్ బ్లీడింగ్ అనేది కామన్. కానీ 5 డేస్ ఫుల్‌గా బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్ కాదు, నార్మల్ కూడా కాదు. డేకి 2-3 ప్యాడ్స్ చేంజ్ చేయాలి. గంటకొకసారి ప్యాడ్ చేంజ్ చేస్తే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నట్టు, లేదా క్లాట్స్ పడుతున్నాయి పీరియడ్స్లో, లేదా టాంపోన్స్ వాడుతున్నారు, ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తున్నారంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి చూపించుకోవాలి. ఇలా కాకుండా కొంతమందికి పీరియడ్స్ మధ్యలో కూడా స్పాటింగ్ అవుతూ ఉంటుంది, ఇంటర్ కోర్స్ తర్వాత కూడా స్పాటింగ్ అవుతూ ఉంటుంది, బ్లీడింగ్ కూడా అవుతుంది, కొంతమందికి పెయిన్ చాలా వస్తుంది పీరియడ్స్ అప్పుడు. సో ఇవన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అవుతుంది. సో ఫస్ట్ 1-2 డేస్లో పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందట లేకపోతే పీరియడ్స్ అయ్యేటప్పుడు పెయిన్ అనేది కామన్. కానీ ఈ పెయిన్ ఎట్లాంటిదంటే మన డైలీ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేసే అంత పెయిన్ వస్తుంది. బ్లీడింగ్ వల్ల బాడీలో రక్తహీనత, అనీమియా అనేది డెవలప్ అవుతుంది అంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి చూపించుకోవాలి. ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పాలిప్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్ మధ్యలో స్పాటింగ్ అవుతుంది, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ అవుతుంది, పెయిన్ వస్తుంది అంటే పాలిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. పైగా హీమోగ్లోబిన్ కంటెంట్ చాలా తక్కువ ఉన్నా కానీ ఓవర్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.